59వ కీర్తన 16వ వచనం. నీవు నాకు ఎత్తైన కోటగా ఉన్నావు, ఆపద్దినమున నాకు ఆశ్రయముగా ఉన్నావు. నీ బలమును గూర్చి నేను కీర్తించెదను, ఉదయమున నీ కృపను గూర్చి ఉత్సాహగానము చేసెదను. ప్రభునందు ప్రియులారా, ముందుగా మీకు హృదయపూర్వక వందనములు తెలియచేస్తూ ఉన్నాను. దావీదు భక్తుడు ప్రాణాపాయంలో ఉన్నప్పుడు, తన చుట్టూ శత్రువులు పొంచి ఉన్నప్పుడు వ్రాసినటువంటి కీర్తన ఇది. తనను చంపమని సౌలు మనుషులను పంపినప్పుడు దేవునికి మొర్రపెడుతూ, దేవుని స్తుతిస్తూ వ్రాస్తున్నటువంటి కీర్తన. ప్రభువా, నేను కనబడకుండా నాకు ఎత్తైన కోటగా నిలబడ్డావంటున్నాడు. నిన్ను స్తుతిస్తాను ప్రభువా, నా చుట్టూ కష్టాలు చుట్టుముట్టి ఉన్నాయి, ఆపదల మధ్యలో నేనున్నాను, అయినా సరే నేను నిన్ను కీర్తిస్తూ పాటలు పాడుకుంటాను అని చెప్తున్నాడు. వాస్తవంగా చెప్పాలంటే ప్రియులారా, నిజమైనటువంటి విశ్వాసులు తప్ప ఇలా కష్టాల్లో ఉన్నప్పుడు పాటలు పాడేది ఎవరండి? ఎవరైనా కీర్తనలు పాడుతున్నప్పుడు, యారోయ్ నీ పని మంచిగా ఉందే, బాగుందే, బాగా పాటలు వస్తున్నాయి అని చెప్తారు కదా. కానీ ఇతను కష్టాల మధ్యలో, ఆపదల మధ్యలో ఉండి పాటలు పాడుతున్నాడు. నేను ప్రతి ఉదయమున కూడా నీ కృపను గూర్చి నేను ఉత్సాహగానం చేస్తాను. శత్రువుల బారి నుంచి తప్పించుకుంటాం మామూలు విషయం కాదు, కానీ నా దేవుడు తప్పిస్తాడు అన్న నమ్మకం. దేవునికి స్తుతి గీతాలు పాడుతున్నాడండి. ఒక విషయం మీకు చెప్పమంటారా? దేవుడు నమ్మతగినవాడు. ఆయన పిల్లల్ని ఆయన ఎందుకు వదులుకుంటాడు? ఎంత ఎత్తుగా నీ మీదకి శ్రమ వచ్చినా వాటికంటే ఎత్తైన కోటగా నీ దేవుడు నీ పక్షం నిలబడ్డాడు. నువ్వు చింతించాల్సినటువంటి పని లేదు. ఆపద్దినమున ఆశ్రయముగా ఉన్నాడు. ఎవరినో ఆశ్రయించి అపాసుపాలవ్వద్దు. ఆది సంభూతుణ్ణి ఆశ్రయించు, ఆనందాన్ని సొంతం చేసుకో. కీర్తనాకారుడు అనుభవపూర్వకంగా చెప్తున్నాడు, నీ బలం గురించి నాకు తెలుసయ్యా, నువ్వెంత బలవంతుడువో నాకు తెలుసు. వేలాది మంది శత్రువుల మధ్య చిక్కుకుపోయినా అవలేలగా నన్ను తప్పించగల దేవుడు. సో నీ బలమును బట్టి నేను కీర్తిస్తాను అంటున్నాడు. యెహోవా నా బలమా, యథార్థం, నీ బలం యథార్థం. సో నీ బలమును గూర్చి నేను కీర్తిస్తాను, ఉదయమున నీ కృపను గూర్చి ఉత్సాహగానం చేస్తాను. రాత్రంతా కూడా కాచావు, మరలా ఉదయం ఇచ్చావు, మరో రోజు చూసే కన్నులు ఇచ్చావు. నేను స్తుతిస్తాను, నీ కృప అపరిమితమైనది. కీర్తనాకారుడు చెప్తున్న మాటలు మనం చెప్పగలమా? చిన్న ఆపద రాగానే, చిన్న దుర్వార్త వినగానే మన నోరు, మన మనస్సు, మన యొక్క నడవడిక అన్నీ మారిపోతున్నాయేమో. శ్రమల మధ్యలో, ఆపదల మధ్యలో పాటలు పాడటం అది ఎంత సాహసం తెలుసా పిల్లరా? దేవునిపై ఉన్నటువంటి నమ్మకం అండి అది. ఎస్, నా దేవుడు ఎప్పుడు నన్ను సంతోషభరితుడిగా చేస్తాడు. నా దేవుడు నన్ను సిగ్గుపరచడు. ఎన్ని ఆపదలు వచ్చినా ఆయన చూసుకుంటాడు. ఎత్తైన కోటగా ఉన్నాడు. ఆ కోటలో నేను దాగుకొందును, అపాయం నా యుద్ధకు రాదు. దిగులు నాకెందుకు, చింత నాకెందుకు, లోకస్తులు భయపడినట్లు నేనెందుకు భయపడాలి? దేవునిపై ఉన్న ఎంత భరోసా పెట్టుకున్నాడో చూడండి. అది పాటల రూపంలో వ్యక్తపరుస్తున్నాడు. ఉదయకాలమున నీ కృపను గురించి నేను పాడతానయ్యా, నేను పాట పాడటానికి నాకు నువ్వు ఇచ్చిన సమర్థతను బట్టి స్తోత్రాలు అంటూ దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు. ఏవండి, ఒక విషయం చెప్పండి, ఇంటి బయట శత్రువులు చంపటానికి రెడీగా ఉంటే ఇంట్లో ఎవరైనా పాటలు పాడతారా? ఎలా తప్పించుకోవాలని ప్రయత్నాలు చేస్తారు. ఏదో కష్టం మధ్యలో ప్రభువా కాపాడు, ప్రభువా కాపాడని పొడి మాటలు పలుకుతారు తప్ప ఎలా తప్పించుకోవాలనేటువంటి ప్రయత్నాలే ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ దావీదు సౌలు పంపిన మనుషులు బయట ఉన్నారని తెలిసి
అయ్యా నువ్వు నాకు ఎత్తైన కోటగా ఉన్నావు, నీవే చూసుకుంటావు, నీవే నా ఆశ్రయం. ఇప్పుడు నేను ఆపదలో ఉన్నాను, నేను నిన్నే ఆశ్రయించాను, నువ్వు ఆదుకునే దేవుడు, నిన్ను ఆనుకున్నానయ్యా. నేను నిన్ను స్తుతిస్తాను, నీ బలాన్ని బట్టి కీర్తిస్తానయ్యా. నీ బలం గురించి నాకు తెలుసు. నిన్ను కృపను గూర్చి ఉత్సాహగానం చేస్తాను. ప్రభునందు ప్రియులారా, దేవుని బలమును బట్టి దేవుని కృపను తలపోసుకుంటూ ఆయన నిత్యము స్తుతించుదుముగాక. ప్రభు నామమున మీ అందరికీ వందనములు. ఈ మా సందేశముల ద్వారా మీరు ఆశీర్వదింపబడినట్లయితే మీ తోటి వారికి షేర్ చేసి దేవుని రాజ్య సువార్తలో మీరు కూడా పాలుభాగస్తులు కావాలని ఆశిస్తున్నాం. మొదటిసారిగా ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలు నోటిఫికేషన్ రూపంలో పొందుటకు బెల్ బటన్ని ప్రెస్ చేయండి. గాడ్ బ్లెస్ యూ.